మరి కంటి మండలం లోపల 11 గ్రామ పంచాయతీలకు గాను 94 మందికి వార్డ్ మెంబర్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అనంటే గ్రామ పంచాయతీలో వార్డ్ మెంబర్ యొక్క బాధ్యత, గ్రామ పంచాయతీకి ఏ విధంగా జవాబుదారీగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్దేశించిన మేరకు గత 5 రోజుల నుంచి ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా టీఓటీలు, అలాగే వార్డ్ మెంబర్లు, అలాగే పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా విజయవంతంగా పాల్గొని ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. అంతే. 11 గ్రామ పంచాయతీలు 3 బ్యాచ్లు మండలం లోపల 3 బ్యాచ్లుగా డివైడ్ చేసి 11 గ్రామ పంచాయతీలు మొదటి బ్యాచ్గా నిర్ణయించడం జరిగింది. 11 గ్రామ పంచాయతీల నుంచి 94 మంది గత 5 రోజులుగా ఈ యొక్క ట్రైనింగ్లో పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు 5 రోజుల నుంచి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంటి మండలంలో ఎంపీడీఓ ఆఫీస్లో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా టీఓటీలు, అలాగే వార్డ్ మెంబర్లు, అలాగే పంచాయతీ కార్యదర్శులు కూడా సకాలంలో పాల్గొని ఈ యొక్క ప్రోగ్రాంకి విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇంతతో ముగిస్తున్నాను. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తీసుకున్న 11 గ్రామ పంచాయతీలో ఉన్న వార్డ్ మెంబర్స్ కూడా అందరూ ఇక్కడికి వచ్చి ఎంతో సహకరించినారు. కొంతమంది చెప్తుంటే క్లాసెస్ పంచాయతీ రాజ్కి సంబంధించి 2018 పిఆర్ యాక్ట్కి సంబంధించి క్లాసెస్ చెప్పినాము. దాంట్లో ఉన్న వార్డ్ మెంబర్కి సంబంధించిన విధులు, వాళ్ళు చేయాల్సిన పనులు ఏమిటిది, వార్డ్ మెంబర్ అంటే ఓన్లీ గెలవడమే కాదు, మీకు సంబంధించి మీ వార్డులో మీరు వార్డుకు ప్రతినిధులుగా అన్ని క్లాసెస్ చెప్తున్నప్పుడు వాళ్ళు ఎంతో చక్కగా అన్ని నోట్ చేసుకొని వాళ్ళ నోట్బుక్లో రాసుకొని వాళ్ళకి వచ్చిన సందేహాలను కూడా మాకు అడిగి వాళ్ళ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకున్నారు. ఈ 5 రోజుల శిక్షణకు సంబంధించి సహకరించిన వార్డ్ మెంబర్లు అందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. అలాగే ఎంపీపీ ఆఫీస్కి సంబంధించిన ఎంపీడీ సార్ గారికి, ఎంపీ సార్ కూడా, అలాగే ఆ స్టాఫ్కి అందరు కూడా కృతజ్ఞతలు చెప్పి ఇంతటితో ముగిస్తుంది. నాతోటి వార్డ్ మెంబర్లకు అందరికీ ఈనాటి కార్యక్రమానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మొట్టమొదటగా 2018 చట్టం వచ్చి నుంచి మొదటగా మా వార్డ్ మెంబర్లకు శిక్షణ కార్యక్రమం ఇచ్చినందుకు చాలా సంతోషం. మా గ్రామం దామరగిద్ద, నేను 2వ వార్డు, మచ్చందర్ 2వ వార్డు. మరి వార్డు యొక్క విధులు ఏంది, వాళ్ళ యొక్క బాధ్యత ఏంది, క్షుణ్ణంగా ఈ 5 రోజులు చాలా స్పష్టంగా వివరించినందుకు చాలా సంతోషం. ఎందుకంటే సర్పంచ్ కంటే, ఉప సర్పంచ్ కంటే వార్డు మెంబర్కే ఎక్కువ పవర్ ఉంటుంది. ఎందుకంటే తీసేసే హక్కు ఎవరికి ఉండదు. మరి వీళ్ళకి ఏ రకంగా తొలగించే బాధ్యత ఉండొచ్చేమో కానీ వార్డు మెంబర్ అనేవాడు ఒక పునాది లాంటి వాడు. మరి ఆయన దిక్సూచితోని ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది. కాబట్టి మాకు చాలా స్పష్టంగా, మరి ఎనలేని విధంగా, ఎప్పుడు ట్రైనింగ్ ఇవ్వని విధంగా మాకు ఇచ్చినందుకు మళ్ళొకసారి కృతజ్ఞత తెలుపుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముందుగా వార్డ్ మెంబర్లందరికీ, అదేవిధంగా మాకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి సార్లందరికీ మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు జరుగుతున్నటువంటి భీమరా గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి, అదేవిధంగా 2018 యాక్ట్ ప్రకారం సార్లందరూ మంచిగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మాకు ఏ విధంగా గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా నడుచుకోవాలి, ప్రజలతో ఏ విధంగా మమేకమై మనం కలిసిమెలిసి ఉండాలి, అదేవిధంగా మనకు మోరీ విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, ప్రతి విషయంలో మాకు సార్ గారు అన్ని విధాలుగా తెలియజేయడం జరిగింది. మాకు ఉండాల్సిన విధులు, హక్కులు ఏ విధంగా చేయాలి అనే దాని గురించి స్పష్టంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందుకు మేము సార్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను.